హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి గార్డెన్ ఏరియా అండి, ఫ్రంట్ సైడ్. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు స్టేర్ కేస్. ఇది అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్ పార్కింగ్తో వస్తుందండి. మళ్ళీ అలాగే 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, టోటల్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 127 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. డైమెన్షన్ వచ్చేసి 38 అయితే ఉంటుంది. 30 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంటుందండి, 35 వచ్చేసి డెప్త్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వాల్ అయితే చూడొచ్చండి. టైల్స్ అయితే చాలా బాగా తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ గేట్ సైడ్ కూడా గ్రాండ్ ఫినిషింగ్ చూడొచ్చు. గేట్ దిమ్మలకైతే ఇక్కడ మనకి విండోస్ కూడా అయితే ఫినిషింగ్ ఇస్తున్నారండి గ్రాండ్తోని. మనకి టేక్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫ్రంట్ సైడ్ డోర్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు హాల్ చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అండి, చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి డైమెన్షన్ అయితే చాలా బాగుందండి. హౌస్ వచ్చేసి మనకి 127 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేస్లో ఉంది హౌస్ వచ్చేసి. మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో లొకేట్ అయి ఉందండి. అల్వాల్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, అల్వాల్ పక్కన బొల్లారంలో అయితే. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి G+1 అండి. ఇది హౌస్ వచ్చేసి 2 కార్ పార్కింగ్స్తో ఉంటుంది. మంజీరా డ్రైనేజ్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి హౌస్ వచ్చేసి. ఇంటి ముందు 30 feet రోడ్స్ ఉన్నాయండి. 2100 SFT వచ్చింది బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా మీరు. ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే పూజా రూమ్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా పూజా రూమ్ వస్తుంది. అలాగే మనకి పక్కన అయితే రైట్ సైడ్లో కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ షెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈశాన్యంలో అయితే బోర్ అలాగే సంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి పార్కింగ్ వస్తుందండి. హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి 1,45 lakhs అని చెప్తున్నారు. 1,45 చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉంటుందండి. మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది హౌస్ వచ్చేసి. మంచి డీసెంట్ కాలనీలో అయితే ఉందండి. అలాగే మనకి 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. మనకి రెడీ టు ఆక్యుపై, ఓన్లీ ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో అయితే మనకి ఇండియన్ టేక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ వస్తుంది. ఇక్కడ టీవీ పైన చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్. ఇదంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకైతే హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు అండి. హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై అండి, మనకి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే పూజా రూమ్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మున్సిపల్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి ముందు 30 feet రోడ్స్. అలాగే మనకి న్యూ కన్స్ట్రక్షన్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ తోటి ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే రావడం జరుగుతుంది. 127 స్క్వేర్ యార్డ్స్ అండి. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 2100 SFT ఉంది బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇదంతా కూడా మనకి డైనింగ్ పక్కన అయితే వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా కామన్ బాత్రూమ్. మనకి ట్యాప్స్ అలాగే డోర్స్ విండోస్ అన్నీ కూడా ఫినిషింగ్లో అయితే మనకి కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10/12 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. G+1 3 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్లో. అలాగే మనకి ఇదంతా కూడా మాస్టర్ చూసుకుంటే మనకి ముందు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10/10 సైజ్ తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి బాల్కనీ స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బాల్కనీ అండి. మనకి ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉందో అక్కడ సైడ్ అయితే బాల్కనీ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్ బాల్కనీ అయితే వస్తుంది. ఇంటి ముందు 30 feet రోడ్స్ అండి, చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకి హౌస్ వచ్చేసి అల్వాలో లొకేట్ ఉందండి. మనకి 1.45 CR అండి చెప్తున్నారు, నెగిషియబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.